ఏమైంది హారిక? పొద్దు పొద్దున్నే అలా అరుస్తూ అందర్నీ పిలుస్తున్నావు. ఏం జరిగింది? అత్తయ్య, న్యూస్ పేపర్లో మన కిరణ్ గురించి పడింది. న్యూస్ పేపర్లో కిరణ్ గురించి వచ్చిందా? అసలేం జరిగింది? కిరణ్ కి మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదు కదా? అత్తయ్య, ఇది కంగారు పడాల్సిన విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం. న్యూస్ పేపర్లో మన కిరణ్ కి ఎవరో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగో చూడండి. ఏదమ్మా ఇటు. నెమలి కంటి కిరణ్ తేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు. న్యూస్ పేపర్లో కిరణ్ కోసం ఈ ప్రకటన ఎవరిచ్చుంటారు? కిరణ్ కోసం ఇదంతా ఎవరు చేసుంటారు? తరుణ్, కిరణ్ కోసం ఇదంతా చేసింది నువ్వేనా? నేను కాదమ్మా. అక్కడ భాష్యం చెప్పలేని బాష్పమని రాసింది చూసారా? ఇలాంటి పోయట్రీ టచ్తో అక్షరాలు రాయగలిగింది ఈ ఇంట్లో ఒక్కరే. ఉషా ఉషా ఉషా. అవును తరుణ్ బాబు గారు, మీరు బాగా కనిపెట్టారు. నిన్న సంజయ్ బాబు గారి ఆఫీస్లో ఏదో విషయంలో ఆ వాక్యం చెప్పేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనా? ఆ వాక్యం ఎందుకన్నారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. సంజయ్ బాబు గారు, మీరు కంపెనీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్రకటన ఇచ్చింది మీ తమ్ముడి కోసమే కదా? నాకు నిన్ననే అర్థమైపోయింది మీరేదో చేయబోతున్నారని. నేనా? నేనెప్పుడు? అవును, అది నేనే. అది నేనే రాశాను కదా నానా. నేనే. నీలో కూడా కవిత్వం దాగుందేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందన్న. ఉండండి, వాడికి ఫోన్ చేసి అందరం విష్ చేద్దాం. పుట్టినరోజు శుభాకాంక్షలు కిరణ్. థ్యాంక్స్ అమ్మా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పారు, ఉషా మాత్రం చెప్పడం లేదు. కిరణ్, ఈ రోజు న్యూస్ పేపర్ చూసావా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రకటన వచ్చింది. చూశానమ్మా. భాష్యం చెప్పలేని బాష్పం. ఎంతో అందంగా ఉంది కదమ్మా. నీకు తెలుసా, అది రాసింది, ఆ ప్రకటన ఇచ్చింది మీ సంజయ్ అన్నయ్య అంట. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అంత తెలుగు వాడికి ఎక్కడిది? ఈ పదాలు చదివాక అది రాసింది ఎవరు, నా కోసం ఇదంతా చేసిందెవరో నాకు అర్థమైందమ్మా.